అందరికీ నమస్కారం. మన పశ్చిమ రాయలసీమలో నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు గమనించాను. దానిలో చాలా ముఖ్యమైనది ఈ రౌడీ షీటర్లు. ఈ చిన్న చిన్న కేసులపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, అలానే ఫ్యాక్షన్ కారణంగా 10, 20 ఏళ్ల క్రితం ఎప్పుడో ఫ్యాక్షన్ జరిగితే ఆ గ్రామాలలో ప్రతి ఒక్క కుటుంబం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇందుకు సంబంధించి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరూ మీపై ఉన్న రౌడీ షీటర్లు, కేసులు వంటి సమస్యల పరిష్కారానికి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించండి, అంటే హైకోర్టును ఆశ్రయించండి అని. ఆ రౌడీ షీటర్లను రద్దు చేయించుకోండి. ఇంకా ఎన్ని రోజులని ప్రతి పండగకి ప్రతి కొత్త ఎస్ఐ వచ్చాడు, ప్రతి కొత్త సిఐ వచ్చినప్పుడల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు స్టేషన్కి వచ్చారని మనం ఎందుకు మన పనులు మానేసి స్టేషన్కి ఎందుకు వెళ్ళాలో ఒక్కసారైనా ఆలోచించండి. మీ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు. మీ భవిష్యత్తులో వారికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. మీరు మీ మీదున్న రౌడీ షీటర్లు, కేసులు ఇప్పుడు తేల్చుకుంటే వాళ్ళు ప్రశాంతంగా జీవించగలరు. నా వ్యక్తిగత అనుభవం కూడా చెబుతాను. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మా నాన్న మీద దొంగ కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు కూడా ఆ కేసులు అలానే ఉన్నాయి. దానివల్ల నా కాన్వకేషన్కి హాజరు కావాలంటే ఎన్నిసార్లు కోర్టుల మెట్లు ఎక్కాల్సి వచ్చిందో నాకు మా నాన్నకు మాత్రమే తెలుసు. ఇది నా తాత్కారం మాత్రమే. అందుకే మీ అందరికీ నా విజ్ఞప్తి, మీపై ఉన్న రౌడీ షీట్లు, కేసులు అన్ని త్వరగా పరిష్కరించుకోండి. మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నేను ఒక తమ్ముడిలా, ఒక కొడుకులా మీకు ఎప్పుడు సహాయం చేస్తానని ఈ వీడియో రూపం ద్వారా మీకు తెలియజేస్తున్నాను.